హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో పార్ట్ 2. ఇప్పుడైతే పెంచులు అయితే వెళ్తున్నాం అనమాట. మేమైతే రూట్ అయితే 1 వే అనమాట. ఇది భలే డేంజర్గా ఉంది రాపూర్ రూట్ 1 వే. ఈ 1 వేలో డ్రైవింగ్ మాత్రం హెవీగా ఉంది అసలు. 2 కొండల మధ్యలో అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం. మధ్యలో నుంచి ఉంది గైస్ రూట్ మాత్రంకి అయితే 1 వే. ఎదురు ఎవరు వస్తున్నారో కూడా కనపడట్లేదు అసలు. ఆరం కూడా కొట్టట్లేదు, జమ్మని తిప్పేస్తున్నారు వెహికల్స్ అయితే. చాలా అయితే జాగ్రత్తగా పోవాలి ఈ రూట్లో. భలే డేంజర్ గాయస్ ఇది మాత్రంకి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు గాయస్. ఇప్పుడైతే ఎడొక్కడ ప్లేస్ చూసుకోవాలి గాయస్. తినడానికైతే మేము మామిడి తోటలకి వెళ్తున్నాం అనమాట. కానీ రా బండి లోపలికి బండి వేసుకు వెళ్ళినా ఉండండి. ఇది వీటి నుంచి దా ఉంది, అక్కడి నుంచి వెళ్తుంది. లోపలికి వెళ్ళి అయితే తినడానికి అయితే పోతున్నాం. మామిడి తోట ఫుడ్ అయితే కరెంట్ బాగుంటుంది. ఆడైనా కూర్చోవచ్చురా, ఇక్కడ కూర్చున్నాము. ఏడైతే ఆపుకున్నాము ఆడపోయి అరుగు ముందు కూర్చున్నావా, లేకపోతే ఎడా కూర్చున్నారా? ప్రశాంతంగా ఉందా ఇప్పుడు మాత్రం. గిలిసిపోయి ఫైనల్గా చూడండి గాయస్, అన్నం కూడా ఎట్ట అయిపోయిందో ఆ కోతులు తరుముకున్న దాని వల్ల. ఏందో ఈరోజు మా కష్టం. అన్నీ పగిలిపోయినాయి కూరలా. వెనకాల పెట్టుకో. ప్యాంట్ అయితే గొబ్బు అయిపోయింది. అయ్యో పడే 2 ఎందుకా మళ్ళీ. అప్పడాలు కూడా అట్ట అయిపోయినాయి చూడు. ఏంది అదే? అది పగిలిపోయింది, ఫస్ట్లోనే పగిలిపోయింది. బ్యాగ్ ఏం మరకాలేదు కదా, ఏం బాగానే ఉంటాయేమో అనుకున్నాను. ఓకే గాయస్, ఇంకైతే తినేసాం అనమాట. మనోడు బ్యాగ్ అయితే చించేసినాయి కోతులు. ఇవన్నీ కలిసి అయితే చించేసినాయి మనోడి బ్యాగ్ చూపి మా అట్ట చించేసినాయి. చూడండి ఎడ చించినాయి, కొత్తది. అటు ఇటు చించి అవతలు వేసేసినాయి. మళ్ళీ అయితే వేయించుకోవాలి దాన్ని అయితే. బైకులు అయితే ఆడబడతారు బెట్టబాకండి గాయస్. ఇవి అయితే మామూలుగా అయితే మమ్మల్ని ఆడుకోవాలా, దుమ్ముగా ఆడుకున్నాయి. తరుముకుంటున్నాయి అసలు. తింటుంటే కూడా ఇట్లా వాటికి పెట్టినా కూడా సరిపోవట్లే అవి, ఎంత వేసినా కూడా. ఓకే గాయస్, మనమైతే ఇంకైతే బయలుదేరుతున్నాం. ఫైనల్గా అయితే బయలుదేరేసాం అనమాట. ఇంకైతే పెద్దలు కాన్ వచ్చి 27 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 27 కిలోమీటర్స్ అయితేనే ఉంది. వచ్చేసాం దగ్గరికి. ఇంకా బయటకు వస్తే ఇంకా రైడర్స్ కష్టాలు చూశారు కదా, ఇట్లాగే ఉంటుంది అనమాట. ఈ లైన్కి వస్తే మాత్రం కోతులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. అసలుకి కోతులు అయితే అసలు మనల్ని వదలవు, మన వెనకే వస్తాయి ఎంత దూరం పోయినా. కొంచెం మాత్రం జాగ్రత్తగా ఉండండి గైస్. అసలు వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది గైస్. ఇక్కడ నుంచి ఆ కొండ ఎండింగ్ కనపడుతుంది కదా, ఈ కొండ పొడుగు కొండ, ఆ లాస్ట్ నుంచి రాపూర్ వాటర్ ఫాల్స్ కాడి నుంచి ఉంది గైస్ ఆ కొండ. ఆ కొండ పొడుగుకి ఎండ్ ఆ డౌన్ కనపడుతుంది కదా, ఎండ్ లాస్ట్ ఆ డౌన్లోకి కరెక్ట్గా పెంచులు కొన అనమాట. అది లొకేషన్ మాత్రం హైలైట్గా ఉంది గైస్. అసలు మాత్రం ఇంకా కొండ ఇంతలో ఎండకి అంత మంచుకు కనపడుతుందంటే చూడండి. అసలు 2 అవుతుంది, సెగ మాత్రం భయంకరంగా ఉంది. దూరం నేను చూస్తా కొండ చూడండి ఎట్టుందో, మంచుతో ఉన్నట్టుంది కొండ మాత్రంకి. ఎండ మాత్రం చంపేస్తుంది అసలు. సెగ మాత్రం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నా కూడా అంతలో సెగ వస్తుంది. ఇంకైతే వచ్చేసాం అన్నమాట దగ్గరికి. ఇదే గాయస్ ఆర్చి.
పెంచులకొన ఆర్చి ఎంట్రన్స్ ఆర్చి అనమాట ఇది. ఆ ఆర్చి కాడ నుంచి ఇంక మళ్ళీ వన్ వే ఉంది గాయస్. అసలుకి మళ్ళీ ఈ డేంజర్ రూట్ అంటే ఇది వన్ వే. స్పీడ్ మాత్రం వెహికల్స్ అయితే భయంకరంగా వస్తాయంట. కొంచెం అయితే జాగ్రత్తగా పోతున్నాం. అప్పటికి వెహికల్స్ స్పీడ్ స్లో కూడా కారనమాట, అట్టే వస్తాయి వెహికల్స్ అయితే. చాలా జాగ్రత్తగా పోవాలి వన్ వేలో. స్లిప్ అయిందంటే అంతా రాళ్ళే సైడ్ మాత్రంకి. రోడ్డు మీదే పోవటం బెస్ట్. ఫైనల్గా అయితే పెంచులకొనకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇంకైతే మనము ఇంకా లోపలికి ఎంటర్ అయ్యి రూమ్ తీసుకోవడమే. ఇంకా ఫైనల్గా అయితే మన గోల్ అయితే చేరేసుకున్నాం. ఇంకా పెంచులకొన ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలా. టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఒకసారి టికెట్ బై చేసామంటే ఇంకెన్నిసార్లు అయినా మనం లోపలికి బయటికి తిరగచ్చు అనమాట. ప్లస్ టికెట్ ఉండాలి మన కాడ. టికెట్ ఉంటేనే మీ వెహికల్ నెంబర్ వేసి అయితే ఇచ్చేస్తారు మనకి. ఇంకెన్నిసార్లు అయినా బయటికి పోయి లోపలికి రావచ్చు మనం ఆ టికెట్ ఉంటే. ఓకే గాయస్, ఫైనల్గా అయితే మనోడు గుండు చేయించుకోవడానికి అయితే పోతున్నాడు. ఫైనల్ ఇటు తిరుగు మావా. ఇది గుండు చేయించుకున్న మొహం ఇది. గుండు చేయించుకున్న వీడు మూతి ఎట్లా ఉంటుందో. గుండు చేయించుకున్న మొహం ఇది. గుండు చేయించుకున్న వీడు మూతి ఎట్లా ఉంటుందో. క్లైమేట్ చూడండి గాయస్, మారిపోయింది అసలు. వాన పడేటట్టు ఉంది మొత్తం. వాన అయితే పడిపోద్ది ఖచ్చితంగా. మబ్బు కూడా నల్లంగా అయిపోయింది. ఏంది రాడా అజ్జరుగు అజ్జరుగు చూడండి చూపి మెరస్తుంది. అయ్యో ఏ తెల్లంగా ఉన్నాయి నాడా. ఇట్లుగా వాన పడుతున్నట్టున్నాయి ఆడ. వాన పడుతుంది పెంచేస్తాయా మనకైతే. ఇప్పుడు చిరుగులు పడుతున్నారు. బా తెల్లంగా ఉంది. చిరుగులు ఇక అది వచ్చేస్తుంది తొందరగా గైస్. మేమైతే తొందరగా వెళ్ళాలా. పడుకో రాయరే గాయస్. కానీ వచ్చారంటే బయట మాత్రం తిన్నారంటే ఎంత తెచ్చుకున్న అయిపోతుంది అన్నమాట అమౌంట్. గోబీ రైస్ 100 రూపాయలు అనమాట ఇక్కడ. అందుకని ఏంటంటే రూమ్లోనే మనకి పెడతారనమాట ఫ్రీగానే. రూమ్ తీసుకుంటాం కదా, అక్కడ రూమ్లోనే మనకి ఫ్రీగా భోజనం వల్ల పెట్టేస్తారు. ఆఫ్టర్నూను ఈవినింగు అట్లాగా గడిచిపోయింది అనమాట మాకైతే. ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాము మేము కరెక్ట్గా. ఫుడ్ అయితే ఆ టైం అయిపోయింది. మేము వచ్చే లోపల గోబీ తీసుకున్నాం మేము. ఇంకా బయటకు వచ్చి గోబీ తీసుకుంటే దాని కాస్ట్ అడిగితే 100 రూపాయలు అని చెప్పారు. ఇంకా నరాలు కట్ అయిపోయినాయి ఇంకా మాకైతే. ఇంకా అందుకని తినేసి ఇంకైతే మనోడికైతే గుండె చేపిద్దామని అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే రూట్ అయితే లేదు లోపలికి వెళ్ళడానికి. అది ఎట్లా చేయాలంటే ఇంకా చెక్ చేయాలి మనం. బండి అయితే గుడి దగ్గరికి వేసుకుపోవాలని మన కోరిక. గుడి దగ్గరికి అయితే వేసుకెళ్తున్నాం. ఇక్కడైతే దారి అయితే ఉంది. దారిలో అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా నేను. ఇదే గుడి. స్టాండ్ వేసాడు బాబు పిల్లోడు. సిగ్గుపడుతున్నాడు. గుండె చెప్పు మామ. రా మామ, నీకు గుండె చెప్పా. ఒకసారి గుండెలో చూడాలి. ఏందా మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇప్పుడు అట్లాగే ఉంటుందిలే. ఎన్నికలు మాత్రం అయిపోయిందా. ఫేస్బుక్లో మంచి లైక్లు వస్తాయి. గుండున్న ఫోటో ఒకటి, గుండు లేని ఫోటో ఒకటి. గుండున్న ఫోటో ఒకటి, గుండు లేని ఫోటో ఒకటి. మంచి లైక్లు వస్తాయి. గుండు మామ నమస్తే. గుండు మామ ఒకసారి హాయ్.
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. ఏ ఈత కొట్టినా ఏముందో కాలు పైకి లేవడం తప్ప. షోలోకి వెళ్ళిపోతాను నీళ్ళ నీ కాడికి వచ్చేస్తా చూడ రాయి సమ్మవారు వచ్చేసింది మనకి. అలాగే వాన కూడా పడుతుంది ఫ్రెండ్స్. వద్దా నిజంగా వచ్చాడు. ఓకే గాయ్స్, ఇంకైతే మనం మునగటం అయితే అయిపోయింది. ఇంకైతే రూమ్ కాడికైతే వెళ్ళటమే. రూమ్లోకి అయితే వెళ్తున్నాం గాయ్స్. ఇంకా స్నానం చేసి గుడ్ దర్శనంకి వెళ్ళటమే. గాయ్స్ స్కూల్లోకి అయితే వెళ్తున్నాం గాయ్స్ మేమైతే ఇప్పుడు. ఆడేదో ప్రోగ్రామ్ జరుగుతుందా? నాకు మా ఊడికి అయితే 2 టెంకాయలు అయితే చేసుకున్నాం అనమాట. లోపల అయితే కొట్టడానికి గుళ్ళో ఇంకా టెంకాయలు కొట్టేసి ఇంకైతే గుళ్ళోకి అయితే వెళ్ళిపోవడమే. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది గాయస్. ఇంకా పార్ట్ 1లో అయితే ఫుల్ హెవీ, అసలు టెన్షన్ అయితే పడింది. ఇక్కడైతే అసలు ఫుల్ హెవీ అయితే దర్శనం అయితే జరిగింది గాయస్. ఎక్సలెంట్. ఆడైతే బ్యాడ్ అసలు ఫుల్. నీకెట్ట అనిపించిందా? ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఫ్రీగా వచ్చాం, ఫ్రీగా మొత్తం చూసాము. దర్శనం కూడా బాగా జరిగింది. గుండె కూడా బాగా చేయించుకున్నాను. గుండె కూడా బాగా చేయించుకున్నాను. ఏంద్రా గుచ్చుకుంటుందా? కత్తులు పెట్టేంత గుచ్చుకోకుండా ఇట్టాను గుచ్చుకోకుండా ఇట్టాను నిలుపుకోవాల్సింది. ఎట్టానాలా ఎట్టా